సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు. మరి ఏ రీతిగా హేబేలు గురించి నువ్వు చెప్పినావో, అతడు చనిపోయినను మాట్లాడుతున్నాడని ప్రభా, నీ దాసుని నువ్వు మహిమలోకి పిలిచినప్పటికీ నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న దాన్ని బట్టి మీకు వందనాలు. నీ దాసునితో ప్రభా, నాకు కూడా మీరు ఇచ్చిన కొంత పరిచర్యలో ప్రభా తనతో కలిసి తర్జుమాలో ప్రభా మీరు ఇచ్చిన ఆధిక్యత కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో నీ దాసుని నా జీవితంలో ఏదైతే నీ దాసుని ద్వారా నేర్చుకున్నానో ప్రభా అనుభవాలు కొన్ని పంచుకోవడానికి సహాయం చేయండి. ఏది అవసరమో నీ ప్రజలకు మీరు ఎరిగిన దేవుడు ఎన్నో ఉన్నాయి. అనవసరమైనవి కాకుండా అవసరమైన మాత్రమే పంచుకున్నట్లు సహాయం చేయమని యేసు ప్రభువారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. లూకా సువార్త మనం చూస్తాము. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళాను. జకరియా గురించి చెప్తారు. కాబట్టి దేవుడు తన పని దాసుని జీవితంలో ముగించబడిన తర్వాత తన దాసుని మరి తన చిరకాల గృహానికి ఆయన పిలుచుకున్నాడు. సో మొట్టమొదటిగా నాకు జేసీరావు గారు ఎక్కడ తెలుసు అంటే 2013 సంవత్సరంలో నేను దుబాయ్లో ఇంజనీరింగ్గా జాబ్ చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా దుబాయ్ బెరాక్ అసెంబ్లీకి వచ్చారు. సో అప్పుడు ఆయనకి ట్రాన్స్లేషన్ చేసేటువంటి ఆధిక్యత కలిగింది. ఆయన ఒక్కసారి గనక ఏదన్నా ఉంటే చిన్న విషయమైనా మర్చిపోడు. తర్వాత 2013లో వచ్చాడు అప్పుడు తర్వాత తర్జుమా చేసిన తర్వాత 2015లో మాకు బాబు పుట్టినప్పుడు అంకుల్ మీరు మా బాబుని డెడికేట్ చేయాలి, వైజాగ్ రావాలంటే నేను తప్పకుండా వస్తానయ్యా అన్నారు. వచ్చిన తర్వాత నేరుగా 3 గంటలకి అక్కడ రెడీ అయిపోయి ఇంకా స్నానం అక్కడే అన్నీ రెడీ అయిపోయి ఎయిర్పోర్ట్ అక్కడ ఢిల్లీలోనే రెడీ అయిపోయి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత అంకుల్ ఫ్రెష్ అవుతారంటే లేదు డైరెక్ట్ బ్యాటింగ్ అన్నాడంతే. సో తర్వాత ఇప్పుడు జోసెఫ్ గారు మహిమలో పిలువబడినారు, ఇసుక తోట పెద్ద ఆయన కూర్చున్నప్పుడు ఈయన సందీప్ అండి అని నాకు ఎప్పుడో తెలుసు నువ్వు చెప్పక్కర్లేదు అన్నాడు ఆయన. నాకు దుబాయ్లోనే ఆ రీతిగా మొట్టమొదటి పరిచయం. ఆయన గురించి నాకు తెలుసు కానీ వ్యక్తిగత పరిచయం అనేది లేదు. 2013లో నాకు పరిచయం అయింది. తర్వాత 2015లో దుబాయ్ వచ్చా. కేవలం మా అబ్బాయి కొరకే. అక్కడి నుంచి 2015లో వచ్చాడు. డైరెక్ట్ ఢిల్లీ నుంచి వచ్చాడు. మరలా కూడిక అయిపోయిన వెంటనే మరలా ఢిల్లీ వెళ్ళిపోయినాడు. అంటే తను ఎవరైనా ప్రేమించినాడంటే ఎంతో శ్రద్ధ వహిస్తాడు. సో తర్వాత మేము సేవకు వచ్చిన తర్వాత ఆయన మరి తర్జుమాకు నన్ను పిలుస్తూ ఉండేవాళ్ళు. నేను వెళ్ళిన తర్వాత ఎంత ప్రేమగా చూసుకునేవాడంటే తన పక్కనే కూర్చోబెట్టుకునేవాడు, అన్నీ చూసుకునేవాడిని. తింటున్నానా లేదా మొత్తం అన్నీ పెట్టమనేవాడు. ఎక్కడ నువ్వు దూరంగా కూర్చో కింద భోజనం అనుకున్నాడు, పక్కనే కుర్చీలో కూర్చోబెట్టుకుని భోజనం చేసేవాడు. తను ఎప్పుడు భోజనం చేస్తున్నా నేను పక్కన ఉన్నానంటే కనపడకపోతే అడుగుతాడు సందీప్ ఉన్నాడా అని. ఉదాహరణ మొన్న కొత్తూరు వెళ్ళాం, ఎస్ఆర్పురంలో కూడా మరి వరప్రసాద్ గారు, సుధాకర్ గారు, జయశ్రీరావు అక్కడ కూర్చున్నారు. నేనేమో ఈ చివరిని కూర్చుని ఆయన కనపలా, సందీప్ వచ్చాడా అన్నారు. అంటే ఆయన ఎంతో శ్రద్ధ కలిగినటువంటి వాడు. ఎంతగా ప్రేమిస్తాడంటే ఒక తండ్రి కంటే ఎక్కువగా ఆయన ప్రేమిస్తాడు. ఆయన యొక్క ప్రేమను మరి మర్చిపోలేము. సో మొట్టమొదటిగా మరి ఆ రీతిగా ఆయనతో పరిచయం అయింది. సో ఆయనకి ఇష్టమైన 2 మాటలు ఎప్పుడు తర్జుమా చేసినా ఎప్పుడు ఈ 2 మాటలు చెప్తాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతి, కీర్తన 34:1. రెండోదిగా కీర్తన 61:8లో ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మికుంచు. నేను ఎల్లప్పుడూ నేను దేవుని స్తుతిస్తాను, ఎల్లప్పుడూ దేవుని యందు నేను నమ్మికుంచుతాను. మీరు కూడా ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మికుంచమని ఆయన చెప్తాడు. ఈ దినాల్లో మనకి ఇసుక తోట వచ్చినప్పుడు మరి ఎక్కువ ఆయన ఏం మాట్లాడినాడంటే ఒక వ్యక్తి యొక్క అనుభవం గురించి, తాను ఏ రీతిగా తాకబడ్డాడో అది ఆయన చెప్తూ వచ్చినాడు. ఏంటంటే చాకు అనే మలయాళీ సహోదరుడి గురించి ఆయన రాసిన పాట గురించి పదే చెప్తూ వచ్చాడు. చివరిసారిగా ఆయనతో గడిపే ధన్యత ప్రభు ఇచ్చినాడు. మన అఫీషియల్గా ఇసుక తోట ప్రకారం అయితే ఆదివారం సాయంత్రంతో కూడిక అయిపోయింది. కానీ దేవుడు సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఆయనతో గడిపేటువంటి ధన్యత వ్యక్తిగతంగా
నాకు ఇచ్చినాడు. సో దానికి ఎంతో వందనస్తులై ఉన్నాను. ఆ సమయంలో మీకు ఆయన ఏం మాట్లాడాడు, చివరి మాటలు అనేవి కూడా ఉంటాయి కదా, ఆ చివరి మాటలు కూడా కొన్ని ఉన్నాయి, అవి మీకు చెప్తాను. సో మొట్టమొదటిగా ఆయన ఇదే మాట, ఆ పాట యొక్క భావం ఒకటే చెప్తాను, ఇదే ఎక్కువ వాడు ఏంటంటే అనుక్షణము శ్రమను సహిస్తూ ఉండాలి, అయినను ఫిర్యాదు చేయకూడదు. ఆల్వేస్ వీ హ్యావ్ టు సఫర్ బట్ నెవర్ కంప్లైన్. తర్వాత ఆ శ్రమ సహిస్తూనే అద్దరికి పోవాలి. సో ఈ మాట తిరిగి ఇది మొట్టమొదటిసారిగా హెబ్రోన్లో జార్జ్ వర్వర్ గారు టీంని ఆహ్వానించినప్పుడు ఈ చాకు అనే మలయాళీ బ్రదర్ వచ్చి హిందీలో రాశారంట. ఆ రాత్రి తన గదిలోకి వెళ్ళి తనకు అన్వయించుకుంటూ రాత్రంతా పాడాడంట. సోమవారం ప్రభు మహిమలోకి వెళ్ళడానికి ముందు సోమవారం కూడా ఇదే పాటను ఆయన జ్ఞాపకం చేసినాడు. సో తర్వాత ఇంకొకటి, ఎప్పుడొచ్చినా ఇసుక తోటకు వెళ్ళినా ఎక్కడికి వచ్చినా ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే WWJD, అంటే మరి వాట్ వుడ్ జీసస్ డూ ఇన్ దిస్ సిచ్యువేషన్. మనం ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తాం. యేసు ప్రభు వారిని ఆయన వచ్చినప్పుడు మనం ఎదుర్కోవాలంటే ఒకటే ప్రిన్సిపల్ ఉంది. గురువారం నాడు మరి కవిత గారి యొక్క రిమెంబరెన్స్ మీటింగ్లో ఆయన చెప్పినాడు ఒక సింపుల్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ కనుక మనం ఫాలో అయితే యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన మనం ఏం చేస్తాం, ఎదుర్కొంటాం. మీరు అందరికీ చెప్పాం, మర్చిపోయి ఉంటారు, మరలా చెప్తామని ఈ మాట చెప్పారు. సో కాబట్టి మనం వెళ్ళే పరిస్థితుల్లో యేసు ప్రభు ఉంటే ఏం చేస్తాడు, అది కనుక మనం నేర్చుకుంటే యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఎదుర్కొంటారని చెప్పి నేను కూడా అదే చేస్తానని చెప్పేవాడు. సో తన అనుభవాన్ని ఆయన చెప్తూ మరి వచ్చేవాడు. తర్వాత ఎప్పుడు కూడా ఆయన వర్తమానంలో 2 విషయాలు, ఒకటి ఏంటంటే సంఘానికి పోషణ అవసరము, అదే రీతిగా సంఘము నుంచి ప్రతిస్పందన కూడా అవసరం. ఎవరైతే సేవ చేస్తున్నారో గమనించుకో తిమోతి, సంఘానికి ఏదైతే ఆత్మీయమైన పోషణ మనం ఇవ్వాలి, అదే రీతిగా ఆత్మీయమైన ప్రతిస్పందన కూడా సంఘము నుంచి రావాలి. ఈ దినాల్లో విశ్వాసులు మరి వాక్యం యొక్క ప్రూఫ్ జాకెట్ వేసుకుంటారు, అందుకే స్పందించట్లేదు అనేవాడు ఎప్పుడు. అంటే బుల్లెట్ ప్రూఫ్ అంటే బుల్లెట్ దిగదు కదా, అలాగే విశ్వాసులు ఎలాగొస్తున్నారంటే వాక్యం యొక్క ప్రూఫ్ జాకెట్ వేసుకొస్తున్నారు. ఎంతగా బోధించిన వాక్యం వాళ్ళ లోపలికి వెళ్ళట్లా. కానీ పరిచర్యలో ప్రాముఖ్యమైనది సంఘానికి ఆత్మీయమైన పోషణ అవసరము, అదే రీతిగా ఆత్మీయమైన ప్రతిస్పందన కూడా సంఘం నుంచి మనము చూడాలి. తరువాత చివరిగా ఆయన సోమవారం మధురవాడ వెళ్ళినాడు. ఆ సహోదరుడితో నాకు పరిచయం ఉంది కాబట్టి ఆయన కూడా నన్ను ఆహ్వానించారు. ఆయన చివరిగా చెప్పినటువంటి వర్తమానం ఏంటంటే అంతియోకేయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అపోస్తుల కార్యాలు 11:19-20 ఆయన సంఘ క్రమము ఇది అని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు దాకా నాకు ఏం తెలుసు అంటే అపోస్తుల కార్యాలు 2:42 సంఘ క్రమం అనుకునేవాడిని. కానీ అందులో విషయాలు అంటే అది ప్లస్ ఇది కలిపితే సంఘ క్రమం మనకు అర్థం, అంటే ఎలాగ పరిచర్య చేయాలి, ఎలాగ పంపబడాలి అని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఆయన నొక్కి చెప్పింది ఏంటంటే అంతియోకేయలో శిష్యులు క్రైస్తవులు అన్నమాట. ఇది చివరిగా ఆయన చెప్పినటువంటి మధురవాడలో వర్తమానము 7 పాయింట్లు చెప్పినారు. అవన్నీ నేను చెప్పను, జస్ట్ మెన్షన్ చేస్తాను. ఈ యొక్క దేవుని కృపను బట్టి ఆ వర్తమానం రికార్డ్ చేయబడింది. త్వరలోనే ఆ వర్తమానాన్ని రిలీజ్ చేస్తాం. సో చివరి మాటలు, చివరి వర్తమానం దేవుని కృపను బట్టి అది రికార్డ్ చేయబడింది. తర్వాత ఆరులోవా ఎప్పుడొచ్చినా ఆరులోవలో ఫైనల్ మ్యాచ్ ఆరులోవా అనేవాడు. మేము నేను గురువారం నాడు ఇక్కడికి వస్తే ఫైనల్ మ్యాచ్ ఆరులోవా అన్నాడు. సో ఎప్పుడు వచ్చినా ఇసుక తోటలో కొడితే మీరు ఫైనల్స్ చూడాలంటే ఆరులోవా రావాలన్నాడు. అఫీషియల్గా సంఘంలో ఆయన ఆరులోవాలోనే చివరి పరిచర్య అనేది జరిగింది. తర్వాత ఇది పర్సనల్ మీటింగ్ అయినప్పటికీ కూడా చివరి వర్తమానం అక్కడ కూడా ఒక 10 మంది విశ్వాసులు గ్యాదర్ అయ్యారు. వాళ్ళకి ఈ మాటలు చెప్పినాడు. అంతియోకేయలో శిష్యులు క్రైస్తవులు అనబడేవాడు అన్నారు. అంటే క్రైస్తవులు అంటే ఎవరంటే శిష్యుడైన వాడే క్రైస్తవుడు. మనం అందరం క్రైస్తవులు అని పిలబడతాం, అది కాదు శిష్యుడిగా ఉన్నవాడే క్రైస్తవుడు. సో యేసు ప్రభువే శిష్యత్వానికి నిర్వచనము ఇచ్చాడు, ఎవరు ఇవ్వలేదు. ఏంటంటే మొట్టమొదటిగా లూకాసు వార్త 14:25-26 మరి తన తండ్రినైనా తల్లినైనా నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత. అంటే దాని ఏంటంటే యేసు ప్రభుకి మన జీవితంలో మొట్టమొదటి స్థానం ఇచ్చిన వాడే శిష్యుడు.
రెండోదిగా ఆయన చెప్పిన వర్తమానమే చెప్తున్నాను అందరికీ. చివరి మాటలు ఏం చెప్పినారో అంకుల్ అనుకుంటారు కాబట్టి నేను అది రిలీజ్ చేయడానికి ముందు జస్ట్ పాయింట్స్ చెప్తాను. రెండోదిగా 14 లోక 27లో మరి తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాదు. అంటే ఏంటంటే తన సిలువ అంటే మనము శ్రమలను అనుభవిస్తూ యేసు ప్రభు వారిని వెంబడించాలి సో అనేది. తర్వాత తను 14 లోక 33లో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కాడు. అంటే యేసు ప్రభు వారి కొరకు అపోస్తులు అన్నీ త్యాగం చేశారు. మనకు కలిగిందంతా కూడా మనం త్యాగం చేయాలి, మన సుఖ వలయంలోంచి బయటికి రావాలి. అలాగ వచ్చిన వాడే శిష్యుడు అని చెప్పినాడు. తర్వాత యోహాను సువార్త 8:31లో నిజంగా మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉంది. కాబట్టి దేవుని వాక్యమందు ఆదికాండ ప్రకటన వరకు దేవుని వాక్యం ఏం చెప్తుందో అలాగూ చేసేవాడే శిష్యుడు అని చెప్పినారు. తర్వాత మత్తయి సువార్త 10:24-25 వచనాల్లో బోధకుడు యజమానుడి కంటే గొప్పవాడు కాదు. అంటే సంఘ క్రమం అనేది ప్రాముఖ్యం. మనం ఎవరి దగ్గర నేర్చుకున్నామో వాళ్ళని మనం అధిగమించి వెళ్ళకూడదు, సంఘ క్రమానికి మనము లోబడి ఉండాలి అని చెప్పారు. తర్వాత 6వదిగా యోహాను సువార్త 13:34 వచనంలో నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించాలి. కాబట్టి మన శత్రువులను సహా మనము ప్రేమించాలి. నా ఆఫీసులో ఉద్యోగం చేసేటప్పుడు ఎంతోమంది నాకు శత్రువులు ఉన్నారు, నేను వాళ్ళని ప్రేమించాను. తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు మనం కూడా మన శత్రువులను ప్రేమించాలని చెప్పారు. చివరిగా 7వదిగా యోహాను సువార్త 15:8 వచనంలో మీరు బహుగా ఫలించుట వల్ల నా శిష్యులు. కాబట్టి మనము ఫలించాలి. ఈ 7 విషయాలు ఆయన చివరి వర్తమానం. తర్వాత చివరిగా ఆయన పాడిన పాట ఏంటో తెలుసా? నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణది. ఇప్పటికే అది యూట్యూబ్లో రిలీజ్ అయ్యింది. సో అప్పుడు చివరిగా ఆయన్ని తీసుకువెళ్ళి కారులో వెళ్తూ ఉండగా ఆయన ఆ పాట పాడినాడు. సో తర్వాత సోమవారం 9 గంటలకు ఆయన మధురవాడ వచ్చినాడు. 9 గంటల నుంచి 10:30 దాకా ఉన్నాడు. 10:30 దాకా ఈ వర్తమానాన్ని పంచుకున్నాడు. 10:30కి ఆయన్ని లోకా గారు ఆయన మేనల్లుడు ఉన్నారు, వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడానికి కారులో కూర్చోబెట్టినప్పుడు 10:30కి ఆయన నాతో ఏమన్నాడంటే, సందీప్ ప్లీజ్ ప్రే ఫర్ మీ అన్నాడు. నా కొరకు ప్రార్థన. అంకుల్ నేను ఎప్పుడూ చేస్తున్నాను, గాడ్ సర్వెంట్ లిస్ట్లో మీ పేరే మొదటి పేరు అంకుల్ అంటే, సరే వెరీ గుడ్, ఈ కాడి నుంచి నా పేరు లాస్ట్ పెట్టు అన్నాడు. అంటే తనకు తెలియకుండానే తను ఈ లోకాన్ని విడిచిపెడుతున్నానని ప్రవచనం ఆయన చెప్పాడు. సో తరువాత 11:30 మేము కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాం. 12 గంటలకి లోకా గారి ఇంటికి వెళ్ళాం. 10:30 నుంచి 1:30 ప్రయాణం, చాలా ట్రాఫిక్ ఉంది, ఎక్కువ తీసుకుంది. 11:45కి అంకుల్ని అడిగాను, అంకుల్ యేసు ప్రభు సేవలో మీరు ఎదుర్కొన్న శ్రమల గురించి చెప్తారా అన్నాను నేను. అంటే ఆయన మొదలుపెట్టి ఏమన్నారంటే, సందీప్ సంఘమును ఆధారం చేసుకుని పరిచర్య చేయాలి, ఒంటరిగా పరిచర్య చేయకూడదు. కాబట్టి దేవుని వాక్యములో అలాగ లేదు, మనము సంఘాన్ని ఆధారం చేసుకునే పరిచర్య చేయాలి. రెండోదిగా సంఘాన్ని ఆధారం చేసుకుని పరిచర్య చేసినప్పుడు చాలా సమస్యలు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి. అయితే మనకు అసహనం కలగచేసే వ్యక్తులు ఉన్నప్పుడే సహనం ఏంటో మనం నేర్చుకోగలుగుతాం అన్నాడు. మనకు అసహనం కలగజేసే వ్యక్తులు ఉన్నప్పుడే సహనం ఏంటో మనము నేర్చుకోగలుగుతాం. కాబట్టి సంఘములో అసహనం కలగజేసే వ్యక్తులు చాలామంది ఉంటారు. వాళ్ళ ద్వారా ప్రభు మనకి ఏం నేర్పిస్తాడంటే సహనము నేర్పిస్తాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది అని భక్సింగ్ గారు ఎప్పుడో ఒక ఉదాహరణ చెప్పేవారు. చలికాలంలో మరి ముళ్ళపంది అంటాం కదా, ఆ ముళ్ళపందులన్నీ కూడా కొండ మీదకి వెళ్ళేవంట. కొండ మీదకి వెళ్ళినప్పుడు చలేసి అవి ఒకటికొకటి దగ్గరగా వచ్చేవంట. దగ్గరగా వచ్చినప్పుడు ఏమవుతుందండి, వాటికి ముళ్ళు ఉంటాయి కదా, ముళ్ళు గుచ్చుకుంటాయి. అంటే ఒకరికొకరు దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుంది, దాని ముళ్ళు దీనికి, దీని ముళ్ళు దానికి కూర్చున్నప్పుడు ఏమవుతుంది, చాలా నొప్పి అనిపించి మరలా దూరంగా వెళ్ళిపోతాయంట. దూరంగా వెళ్ళిపోయిన తర్వాత కొంత సమయానికి చలికి వణిగిపోతా దీనికంటే అదే బెటరు, నొప్పి వచ్చినా కలిసి ఉండడమే మంచిది అను. సంఘము కూడా అంతే.
కాబట్టి మనకి నొప్పి వచ్చిందని మనం దూరంగా వెళ్ళిపోకూడదు. సంఘములో ఉంటేనే క్షేమము, సంఘముల ద్వారానే మనం సహనము నేర్చుకుంటాము. మనకు అసహనం కలుగజేసే వ్యక్తులు ఉన్నప్పుడే. తర్వాత ఇంకోటి చెప్పారు, సంఘంలో కొన్ని ప్రాముఖ్యమైనవి ఉన్నాయి, ఆ ప్రాముఖ్యమైన విషయంలో మనం రాజీ పడకూడదు. కొన్ని ప్రాముఖ్యం కాని ఉన్నాయి, అవి అంతగా మనం పట్టించుకోవసరం. ఉదాహరణకు భోజనం దగ్గర ప్రార్థన చేద్దాం అంటారు, అన్నప్పుడు ఒక సహోదరుడు అంటాడు, సందీప్ ఇక్కడే ప్రార్థన చేద్దాము అంటే ఇక్కడే ప్రార్థన చేసే, లేదు బక్సింగ్ గారి క్రమము, మనం అక్కడ అందరినీ కూర్చోబెట్టి భోజనం చేయాలంటారు, ప్రార్థన చేయాలంటారంటే ఇవి అంత ప్రాముఖ్యమైన వాటి కోసం మనం వాగ్వివాదాలు పెట్టుకో. వాక్యము, క్రమము, దైవ నియమాలు ప్రాముఖ్యమైనవి. సందర్భాన్ని బట్టి మనం మెలకుగా ఉండాలని ఈ విషయాలు ఆయన నాకు చెప్తూ వచ్చారు. చివరిగా మరి లోకా గారింటికి 12ంటికి వెళ్ళినాం. 12 నుంచి 12:30 దాకా లోకా గారింటి దగ్గర ఉన్నాం. ఎన్నో విషయాలు చెప్పారు. చివరిగా ఆయన చెప్పింది ఏంటంటే, సందీప్ కోవిడ్ వచ్చినప్పుడు మా బావగారు చనిపోయారు, మా అక్క చనిపోయారు, మా ఫ్యామిలీలో 4 చనిపోయారు, నాకు కూడా కోవిడ్ వచ్చింది, దేవుడు నన్ను బ్రతికించాడు, నేను ఒక్కడనే బ్రతికినాను అన్నాడు. చాలా బాధ అనిపించింది. సో ఎప్పుడైతే అంకుల్ మమ్మీలో పిలువబడినారో ఆ మాట జ్ఞాపకం చేసుకున్నాం. చివరిగా ఆయన 3 సార్లు నా కొరకు ప్రార్థన చేసినాడు. ఒకటే మాట, 6వ మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేసినప్పుడు నేను ఆయన ఏం అడగల, ప్రామిస్. ఆయన ప్రార్థన చేసి, సందీప్ యెషయా 58:11 నువ్వు క్లెయిమ్ చేసుకో, దేవుడు నీకు సహాయం చేయి, యెహోవా నిన్ను నిత్యము నడిపించు. తర్వాత 3 సార్లు ఒకటే ప్రార్థన చేశాడు. ఆ సోమవారం రోజున ముగించేస్తున్నాను, అయిపోయింది. ఆదివారం 6వ ప్రార్థన చేశాడు, లార్డ్ కీప్ హిమ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ దై విల్. తర్వాత ఉదయకాలం మధురవాడలో లార్డ్ కీప్ 10:30 కార్ ఎక్కేటప్పుడు లార్డ్ కీప్ హిమ్ ఇన్ దై విల్. తర్వాత చివర లోక గారి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు లార్డ్ కీప్ హిమ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ దై విల్. తర్వాత చెప్తాడు, సందీప్ యోహాన్ 14:1 మీ హృదయాలు కలవరపడని. ఇక్కడ ఆ మాటతో ఆయన దగ్గర నుంచి సోమవారం 12:30కి వచ్చాము. తర్వాత మరి హాస్పిటల్లో ఈ రీతిగా చూడగలం. ఏదేమైనా ఆయన సేవ చేసే దినాలు సంపూర్ణమైనాయి. ఆయన మృతి నొంది కూడా మనతో పాటు మాట్లాడారు. డేవిడ్ అంకుల్ చెప్పిన రీతిగా మరి యవన తరము సిద్ధం కావాలనేది ఎంతోమందికి ఆయన వాక్యం బోధించినాడు. సో తప్పకుండా నా నోటి నుంచి వెలువడిన మాట నిష్ఫలంగా నా యొద్దకు రాక నాకు అనుకూలమైన కార్యము నెరవేర్చుకుని వస్తుంది దేవుని వాక్యం సెలవిస్తుంది. తప్పకుండా ఆయన పరిచర్య ద్వారా ఎంతో మేలు పొందిన యవనస్తులు ఉన్నారు. రానున్న దినాల్లో వాళ్ళు తప్పకుండా ముందుకొచ్చి ప్రభు కొరకు నిలబడాలని మనవి చేస్తాను. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తావా? మన డేవిడ్ మార్టిన్ గారి కొడుకు, ఆయన సేవకుడే విజయనగరం దగ్గర, ఆయన ఒక పాట పాడతారు. ప్లీజ్ కమ్ నాన్న.